అవునబ్బా, ఇయాల రేపు ఎవ్వలన్నా ఓ ఎకరం జాగా ఫిరీగిస్తారా? ఓ అర్ధ ఎకరం పుక్కెట్లు ఇచ్చి పెడతారా? సరే, ఓ 10 గుంటలు 10 గుంటలు కాదు కదా, 10 గజాలు గినియరు. ఏడ చూసినా మస్తు రేటు. 100 గజాల జాగా కొని ఇంత ఇల్లు కట్టుకుందామంటేనే కింద మీద కాబట్టి రిపబ్లిక్. మరి 100 ఎకరాల భూములను ఇన్నేళ్ళు ఉత్తగానే ఎందుకు పెట్టిండ్రో? ఇక జాగా మాది అని ఓ బోర్డు అన్న పెట్టాలి కదా. గదేనుల్లా గచ్చిబౌలి భూమి గడబడి గురించే చెప్తున్నా. రోజుకో కొత్త ముచ్చట బయటికి వస్తుంది మళ్ళా. గచ్చిబౌలి భూమి మీద ఇటు గవర్నమెంట్ కు అటు ప్రతిపక్షాలు నడిమిట్ల విద్యార్థులు టగఫర్ నడిచింది. 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాని ఇల్లు లేలే సర్కార్ దాని వాళ్ళు చూస్తామని పోతున్నోళ్ళ అరెస్టులు 2 పార్టీలు రాజకీయం చేస్తున్నాయని కాంగ్రెస్ వాళ్ళ నిరసనలు. మీరు ఇక్కడున్న మై హోమ్ విహంగాకి 25 ఎకరాలు కట్టబెట్టినప్పుడు కేవలము మై హోమ్ కోసము 100 ఫీట్ రోడ్డుని కూడా మీరు వేసిన మాట వాస్తవమా కాదా? బీజేపీ ఎంపీలు సెంట్రల్ మంత్రికి ఫిర్యాదు అయితే లక్ష్మణ్ సార్ పార్లమెంట్ కు చెప్పిండు. యూనివర్సిటీకి ఈ 2400-500 ఎకరాలు తక్షణమే యూనివర్సిటీకి నోటిఫై చేయాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఇటువంటి భూములు ఎన్నో అమ్ముకున్నారు. ఈ భూమి కూడా అమ్ముకుంటందుకు సిద్ధమైంది. అందుకే దాన్ని నోటిఫై చేయలేదు యూనివర్సిటీ. ఇంకో దిక్కు జేసీబీల పని జేసీబీలు చేస్తూనే ఉన్నాయి ఇరాం లేకుండా. లోపల జింకలు నెమళ్ళు తీరొక జీవరాశి ఉంది. మంచి మంచి రాళ్లు ఉన్నాయి. చెరువులు ఖరాబ్ చేయనీయద్దని కొందరు హైకోర్టు పోతే విచారణ 7 తారీఖు వాయిదా పడ్డది. ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో వేల కోట్లు పోతున్న ఆస్తిని కాపాడి 10 ఏళ్లు పట్టించుకోకుండా వాడు గాలికి వదిలేస్తే కూడా మేము రాగానే కొట్లాడి తీసుకొచ్చి ప్రజలకే చెందేటట్టుగా చేసి అయితే 21 ఏళ్ల కిందట టీడీపీ గవర్నమెంట్ ఉండగా 534 ఎకరాలు సర్కార్కి ఇస్తున్నట్టు సెంట్రల్ యూనివర్సిటీ పెద్ద సారు సంతకం పెట్టి రాసిచ్చిన కాగితం ఇది. ఎవరైనా ఉత్తగా ఇయ్యరు కదా. దీనికి బదులు హెచ్సికు ఇంకో కాడ 397 ఎకరాలు ఇచ్చిర్రు అప్పుడే. ఈ 400 ఎకరాలు ప్రభుత్వానికి అప్పచెప్తున్నట్టు, దాని బదులు ఇంకో 397 ఎకరాలు మేము తీసుకున్నట్టు యూనివర్సిటీ అధికారులు ఆనాటి రెవెన్యూ అధికారులు ఇద్దరు కలిసి సంతకాలు పెట్టించారు. ఇక సర్కార్కు వచ్చిన దాంట్లోకి 400 ఎకరాలు ఆటల కంపెనీలకి ఇస్తే వాడుకున్నందుకు క్యాన్సిల్ చేసిండ్రు. అట్లెట్లా వాపస్ తీసుకుంటారని హైకోర్టులో కేసేసి ఓడిపోయారు. సుప్రీంకోర్టుకు పోయినా సర్కారే గెలిచింది నేరుడు. ఇదంతా గవర్నమెంట్ కు కంపెనీ వాళ్ళకి జరిగింది కానీ నడిమిట్ల యూనివర్సిటీ సప్పుడే లేకుండే. ఓ గల్ల కాలేజీ భూమి అయితే చెల్లి మాదని కోర్టుకెందుకు పోలేదు. గచ్చిబౌలి ఏరియాలో 100 ఎకరాలు ఊకనే ఇడిచిపెడతారా ఎవరన్నా? ఇప్పుడు ఇదే ముఖ్యమైన ముచ్చట అయింది కాబట్టి ముఖ్యమంత్రి సార్ మంత్రులతోటి చర్చలు చేసి పబ్లిక్ నిజాలు చెప్పాలని ఆర్డర్ వేసిండట. ఈ 400 ఎకరాలు కొట్టేయటం ఆనాడు సాధ్యపడక ఇది పేదోడి ఆస్తిని పేదోడికి చెందటం కోసం తీసుకొచ్చారని దాన్ని డైజెషన్ చేసుకోలేక దీన్ని వక్ర మార్గంలో తిప్పుతూ